ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అమ్మ బిడ్డలందరికీ కూడా ఆ అమ్మ ఏమి సందేశం ఇచ్చినా కూడా అది మన జీవితానికి ఎంతగానో సహాయపడుతుంది. దానిలో ఎంతో అర్థం పరమార్థం దాగి ఉన్నాయని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు అయితే ఏమి చెప్పబోతూ ఉన్నారు అని అంటే కనుక, బిడ్డ ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏదైతే ఉందో, నేను చెప్పబోయే కథ ఏదైతే ఉందో అది నువ్వు విని తీరాలమ్మా. ఈరోజు రాత్రి లోపు ఈ సందేశాన్ని ఎవరైతే విని పడుకుంటారో అటువంటి వారికి నేను మరుసటి రోజు ఉదయం లోపు నేను నీకు ఒక ఊహించనటువంటి నీకు కనిపించబోతున్నాను. ఎలా వస్తాను ఏంటి అన్నది నువ్వే కనుక్కోవాలి. నిజంగా నన్ను గనుక నువ్వు గుర్తించావు అంటే అది నీ అదృష్టమే, గుర్తించలేదు అంటే నిజంగా నీ దురదృష్టమే అని చెప్పాలి బిడ్డ. కానీ నేను మాత్రం రేపటిలోపు కనిపించబోతున్నాను. గుర్తించగలిగావో అది నీ అదృష్టం, గుర్తించలేదా నీ దురదృష్టం బిడ్డ. నేను ఏమీ చేయలేను అంటూ ఈరోజైతే అమ్మవారు అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందివ్వబోతూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారి సందేశం ఏంటో తప్పకుండా విని తీరాల్సిందే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో అండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. అసలు వింటూ ఉంటే పక్కకి కదలాలనిపించదు. అసలు అంతటి అద్భుతం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక అమ్మవారి సందేశం వినబోయే ముందు మనకు ఎంతగానో అంటే చాలామంది ఇలా చెప్తూ ఉన్నారండి, అద్భుతంగా ఉంటుంది అక్క, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడానండి అలా కామెంట్ రూపంలో మీరు గనక నాకు చేయండి. నేనైతే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్తూ ఉంటాను. మీ జాతకాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటి కూడా పరిష్కారం అనేది అమ్మవారు మనకు చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలా అని చాలామంది చెప్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మీకు అలాంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా చిటికలో పరిష్కరించేస్తారు అమ్మవారు. అది ప్రేమ అవ్వచ్చు, ఉద్యోగం, పెళ్ళి, ఏదైనా సరే అండి. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు, ధనం నిలకడగా ఉండట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందని ఏదేదో బాధలో ఉంటారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్ రూపంలో చేయండి. తప్పకుండా వారికైతే పరిష్కారం అనేది సందేశం రూపంలోనే స్వయంగా అమ్మవారే వస్తూ ఉన్నాను, నువ్వు నన్ను గుర్తించు అని అంటున్నారంటే అమ్మవారే పరిష్కరించడానికి స్వయంగా వస్తున్నారంటే మనం ఇంకెంత ఇదిగా ఉండాలి ఫ్రెండ్స్. మరి బిడ్డ, నా ఈ సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వదులుకోకు. ఈ అమృత గడియలను అసలు వదులుకోకు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకు. ఎవరైతే ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ సందేశాన్ని విని గనక పడుకుంటారో వాళ్లకు మరుసటి రోజు లోపు నేను ఏదో ఒక రూపంలో కనిపిస్తాను. కానీ నన్ను గుర్తించడం అన్నది అది పూర్తిగా నీకే వదిలేస్తున్నాను, నీ తలరాతకి నీ కర్మకే వదిలేస్తున్నాను బిడ్డ, జాగ్రత్త అమ్మ అంటూ ఈరోజు అమ్మవారు అయితే ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. తల్లి, నీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను, ఒక్కసారి వినమ్మా. అది నిజంగా జరిగింది. నా బిడ్డ, నా భక్తురాలు ఒక చిన్న పిల్ల విషయంలో జరిగింది తల్లి. ఒక చిన్న పిల్ల నన్ను ఎంతలా కదిలించింది, ఎంతలా కరిగించి వేసింది, ఎంతలా తన ప్రేమ నాకు చూపించింది, నన్ను ఎంతలా మంత్రముగ్ధుల్ని చేసింది అనేది చెప్తాను. ఈరోజు ఒక్క నిమిషం ఓపిక పట్టుకుని విను బిడ్డ. విన్నావు అంటే గనక నువ్వు నన్ను మర్చిపోతావు. ఆ చిన్నపిల్ల ప్రేమకి, ఆ ప్రేమలో, ఆ చిన్నపిల్ల ప్రేమలో నువ్వు కూడా మునిగి తేలిపోతావు అని అమ్మవారు అయితే ఈరోజు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. తల్లి, ఈరోజు రాత్రి లోపు ఈ కథ విని పడుకో. తెల్లవారే లోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా మనం కాశీనాథ్ అండి అంటే ఒక అమ్మవారి భక్తుడు ఉండేవాడు. అతనికి అమ్మవారంటే చాలా భక్తి. పంచప్రాణాలు కూడా అమ్మవారి మీద ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టందే తను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా
ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి అతను ప్రతిరోజు వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలను ఆలయానికి పట్టుకుని వెళ్ళేవాడు. అమ్మవారికి వాటిని ఆరగింపుగా నైవేద్యం అనేది పెడుతూ ఉండేవాడు. అలా భక్తితో ఆ స్వామికి నమస్కరించి ఆ పాలను ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఇలా ప్రతినిత్యము కూడా కుంచెడు పాలను అమ్మవారికి ఆరగింపు చేసేవాడు. స్వామి అమ్మవార్లంటే అతనికి ఎంతో ఇష్టం. అమ్మవారికి అర్పించిన తరువాత అమ్మవారిని అర్చించేవాడండి. ఉన్నట్లుండి ఒక రోజున తన భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళవలసిన పని పడింది అతనికి. దాంతో తను నిష్ఠగా చేసే అమ్మవారి పూజ, అలాగే అమ్మవారికి నిత్యము పాలను సమర్పించిందే పని ఎలాగా అని ఆలోచనలో పడతాడు. ఇంట్లో అందరికంటే చిన్నది అయినా తన కూతుర్ని దగ్గరికి పిలుస్తాడు. బిడ్డా, తల్లి, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండమ్మా. ఇంకొక ముఖ్యమైన పని ఉంది. అది ఏమిటి అంటే, మనం రోజు అమ్మవారి మందిరంలో అమ్మవారికి పాలు ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని అంతా కూడా నువ్వే చేయాలి తల్లి. బాగా కాచిన ఆవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకుని ఆలయానికి నువ్వే తీసుకువెళ్ళు. అక్కడ అమ్మవారికి ఆ పాలను అర్పించు. వెళ్తావు కదూ? ఇది మన నియమం బిడ్డా. వ్యర్థము అనేది కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, నీ స్నేహితురాలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినట్టు చేస్తావు కదూ? చెప్పిన పని చెయ్యమ్మా, మరచిపోవు కదూ, నా బంగారు తల్లివి కదూ అని గడ్డం పట్టుకుని మరి బతిమలాడి మరి కూడా తన కూతుర్ని బుజ్జగించి మరీ చెప్తాడు. అలా గుళ్ళకి వెళ్ళి పని పాపకు అప్పగించాడు ఆ కాశీనాథుడు. ఇక ఆ పాప ఉండి సరేనంటుంది. తన భార్యతో కలిసి పొరుగురు వెళ్తాడు. ఇక పాప మరుసటి రోజు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానము అవన్నీ ముగించుకుని మంచి గోవు పాలు మరగ కాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలను కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని సరాసరి అమ్మవారి గుడికి చేరుకుంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు తన పల్చటి కొంగును ఆ పాలపైన కప్పుకుని తీసుకుని వెళ్తుంది. అలా తీసుకువెళ్ళి గర్భాలయంలో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి అమ్మవారికి మొక్కింది. పాల వైపు 2 చేతులు చూపిస్తూ, అమ్మా, ఇదిగో పాలు నీకోసమే తెచ్చాను, ఆరగించమ్మా అని అమ్మవారికి వేసి చూసి చెప్తుంది. ఎదురుగా నిలబడితే అమ్మవారు ఎలా పాలు తాగుతారు అని చాటుగా నిలబడి తొంగి చూస్తుంది. అలా కాసేపు తొంగి చూసిన తరువాత పాలవంక అమ్మవారి వంక అలా తొంగి చూసింది. అమ్మవారి వంక అలా చూస్తూ ఉండిపోతుంది. అలాగ కొంతసేపు చూసి తరువాత, అమ్మా దుర్గమ్మ, వచ్చి పాలు తాగు. ఈ పాలను ఇప్పుడు తాగుతావు కదూ, ఎప్పుడు ఆరగిస్తావు అని ఆ గోడ చాటున ఒక చాటుగా నిలబడి నక్కి తొంగి చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు వస్తారు, ఈ పాలను ఎప్పుడు ఆరగిస్తారు అని కాసేపు చూడసాగింది. కాసేపు అయిన తరువాత ఆ గిన్నెలోకి చూస్తుంది. అమ్మవారు పాలు తాగలేదు. అమ్మవారు పాలు తాగలేదా ఏమిటి? అమ్మా, ఎందుకు తాగలేదమ్మా? నీకోసమే కదా నేను తెచ్చాను. ఈ పాలు తాగటానికి నీకేంటి ఇబ్బంది? పాలు ఇలాగే ఉన్నాయి, తాగుతావా? తాగు తల్లి, తాగు అని అమ్మవారికి పురమాయిస్తూ ఉంటుంది. అమ్మ పాలు తాగలేదు. ఈ పిల్ల ఏమో చిన్నపిల్ల కదా, ఈ పిల్లకి చింత మొదలైంది. అమ్మ నాన్నలేమో మరీ చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను. ఎక్కడ ఏ లోపం చేశానో ఏమో. అమ్మ ఏమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకు భయం పట్టుకుంది. అమ్మా, ఈ పాలను తాగకపోతే నాకు చాలా ఏడుపు వస్తుంది అని అమ్మ వైపు దీనంగా చూస్తూ ఉంటుంది. అమ్మ నాన్నలు వచ్చే నాన్న ఖచ్చితంగా నన్ను తిడతాడు, కొడతాడు. నన్ను ఒక్కసారి రామ్మ అమ్మ దుర్గమ్మ రామ్మ అని పడి పాలు రుచిగా లేవా నీకు? ఎందుకని పాలు సద్దిపాలు అనుకుంటున్నావా? నేను పొద్దెక్కింది తెచ్చాను అనుకుంటున్నావా? లేకపోతే పొగవాసన వస్తున్నాయా? నీళ్లు కలిపాననా? లేకపోతే ఆవు పాలు కాదనా?
పోనీ ఆకలిగా లేదా, మొహం మొత్తిందా, కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానేమో అనా, లేకపోతే ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా, ఈ చిన్నపిల్ల తెస్తే అని కోపంగా ఉందా, ఎందుకు తాగవమ్మా నువ్వు అంటూ నిలదీయడం ప్రారంభించింది. అమ్మవారిని ఈ విధంగా పరిపరి విధాలుగా ఆ పసిపాపను చేసి, ఏమిటి ఈ సతాయింపు, ఆకలిగా లేదా, పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. నేనైతే అమ్మ వాళ్ళు ఏదైనా తినమన్నప్పుడు, తాగమన్నప్పుడు నాకు ఆకలిగా లేకపోతే నేను ఇప్పుడు తినను, నాకు ఆకలిగా లేదు అని నేనైతే నోరు తెరిచి అమ్మా నాన్నలతో చెప్తాను. మరి నువ్వెందుకు చెప్పట్లేదు, అలా మౌనంగా ఎందుకు ఉంటావు, నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలిగా, లేకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, పోతే పోనీలే, నువ్వు చెప్పకపోతే పోయావు, కానీ ఒక గుక్క అన్న తాగితే నేను తృప్తి చెందుతాను కదా అని అంటూ ఆ పాప అమ్మవారిని ఇలా బ్రతిమాలుతూనే ఉంటుంది. అలా బ్రతిమాలతో అసలు ఆ చిన్న పాప చూడండి అండి, ఎంత ఫ్రెండ్స్, ఎంత నిష్కల్మషమైన ప్రేమతో అలా బ్రతిమాలుతూ ఉంటే, ఆ పాప అమ్మవారిని ఇలా బ్రతిమాలుతూ ఉండగానే, నువ్వు ఈ పాలను కనుక తాగలేదు అనుకో, మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు, నా మీద ప్రేమతోనైనా తాగమ్మా, నిజంగా నీ మనసులో ఏదో పెట్టుకుని ఉన్నావు అమ్మ, అందుకే నన్ను ఇలా సాధిస్తున్నావు కదూ, ఇవి కాక నీకు ఏమైనా పాలు కావాలా, కావాలంటే అడుగు, ఒక్క నిమిషంలో పోయి పరుగున పట్టుకుని వస్తాను, కానీ నువ్వు ఈ పాలను తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు. అమ్మ, పోనీ పాయసం కావాలా, పాయసం తింటావా, నేను వచ్చే శుక్రవారం రోజున తప్పకుండా నీకు పాయసం పట్టుకొస్తానులేమ్మా, సరేనా, ఈ రోజుకి ఈ పాలను తాగేసే తల్లి, మళ్ళీ అమ్మా నాన్నలు వస్తే నన్ను కొడతారు, అమ్మా సరేనా, నన్ను అమ్మా నాన్న దగ్గర కొట్టిస్తావా అమ్మా, మా నాన్న కదూ, మా తల్లివి కదూ, నా తల్లి కన్న తల్లివి కదూ, అన్నం తినకుండా ఎలా చేస్తే తమ్ముడికి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలానే అమ్మవారిని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏడుస్తుంటుంది. ఆ అమ్మ పాప యొక్క అమాయకత్వానికి లోపల ఎంతో సంతోషపడిపోతుంది, మురిసిపోతుంటుంది. ఆ చిన్న పిల్ల అమాయకత్వానికి ముగ్ధురాలైపోతుంది. ఎంతటి అమాయకత్వం కదా, ఎంత ముద్దుగా బతిమలాడుతుంది కదా, కన్న తల్లి బిడ్డను బతిమలాడుతున్నట్టు బతిమలాడుతుంది కదా ఈ చిన్ని తల్లి అంటూ అమ్మవారు లోపల మురిసిపోతూ ఉంటుంది. ఆ పిల్ల చేష్టలనే, ఆ ముద్దు మాటలని, తను బతిమలాడుకుంటున్న బతిమలాంపుని, తన చిరుకోపాన్నిటినీ కూడా చూసి ఈ ప్రపంచాన్ని తను కనుసైగలలో ఆడించే ఆ సర్వాంతర్యామి అయిన ఆ చిన్నపిల్ల చేష్టలు ఉడిగి అలాగ ముగ్ధురాలైపోయి చూస్తూ ఉండిపోతుంది. అసలు ఆ లోకాన్ని ఆడించే అమ్మవారు ఆ చిన్నపిల్ల ఆటలను చూసి చాలా నిశ్చేష్టురాలు అయిపోయి అలా లోపల మురిసిపోతూ ఉండగా, కానీ పలకలేదు. ఇంకా ఈ పాప ఏం చేస్తుంది అంటే, ఇంకా ఎలా బతిమలాడుతుంటుంది అంటే, ఎలా బుజ్జగిస్తూ, ఎలా తన కోపాన్ని, తన చిరు కోపాన్ని నా మీద చూపిస్తుంది చూద్దామన్నట్లుగా అలా మురిసిపోతూ చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోతుంది పాప వంక. చూస్తున్నదే గాని పలకలేదు, ఉలకలేదు. కరుణామయి ఆ తల్లి తనని ఇష్టపడని వాళ్ళని సైతం, తనని తలవని వాళ్ళను సైతం వాళ్ళ కోసం కష్టంలో ఉన్నాము అమ్మ అంటూ పిలవగానే పరుగున వచ్చే అమ్మ దుర్గమ్మ తల్లి ఈ చిన్నపిల్ల మరీ ఇంత ముద్దుగా గోముగా కన్న తల్లిలాగా బ్రతిమలాడుతూ ఉంటే కరగకుండా ఎలా ఉంటుంది? కానీ చూస్తూ ఉన్నది ఈ చిట్టి తల్లి ఇంకా ఏమేమి చేస్తుందా అని, ఏమి చేయగలదా అని తనకు కూడా చాలా ఆనందంగా ఉంది, వింతగా కొత్తగా ఉంది. ఈ ప్రేమ అన్నది, ఈ ముద్దు మాటలు అన్నది, ఈ లాలింపు అన్నది, ఈ గారాబం అన్నది, ఈ గోము అన్నవి చాలా కొత్తగా అమ్మవారికి ఆ ప్రేమలో ఉండడం, మునిగిపోవడం, అలాగే చూస్తూ ఉండిపోతుంది. అందుకే అలా చూస్తూ ఉండిపోవడం వల్ల అంతటి కరుణామూర్తి ఈ పిల్ల ప్రేమకు వశం కాకపోతుందా కానీ పరీక్షిస్తూ ఉంది. ఈ చిట్టి తల్లి ప్రేమలో మునిగిపోతుంది. అప్పుడు ఇక ఈ పిల్లేమో నాన్నగారేమో పదే చెప్పి మరీ వెళ్ళారు అమ్మవారికి ప్రతిరోజు కూడా పాలను నైవేద్యం ఆరగింపుగా పెట్టమని. ఈ అమ్మవారేమో తాగకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఇలా చూస్తూ ఉండిపోతుంది అని ఆ పిల్ల ఇలా బాధపడుతూ ఉంటుంది.
ఇంకా ఆ చిట్టి తల్లి ఇంకా ఏం చేస్తుంది అంటే పాప వంక అలా చూస్తూ ఉన్న అమ్మవారు ఇంకా పాప ఆఖరికి ఏం చేస్తుంది అంటే కనుక కింద పడి అల్లరి చేస్తూ గిల కొట్టుకుంటూ ఉంటుంది. ఈ అమ్మ పాలు తాగమంటే బెల్లం కొట్టిన ఇలాగా ఉంటుంది. నాన్నవారు వస్తే నన్ను తిడతారు, నాపై కోపగించుకుంటారు కూడా అంటూ మళ్ళీ ఏడవసాగింది. అమ్మవారి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు. నాన్నగారైతే పదే మరీ చెప్పి వెళ్ళారు. నేను ఈ పనిలో ఏదైనా లోపం చేశానేమో అని, ఇలా ఆటంకం ఎదురవుతుందేమోనని తెలిస్తే మా నాన్న చేతుల్లో నేను చావడం ఖాయం. అంతకంటే నీ ముందు ఇక్కడే చావడం మేలు కదా అని అమ్మవారి పాదాలు నేలకేసి అమ్మవారి పాదాలకేసి తలక బాదుకుంటూ ఉంటుంది. అప్పుడు అమ్మవారికి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరుగున వచ్చేస్తారు. పరుగున వచ్చేసి పాపను పట్టుకుని తన 2 చేతులతోనూ పాప తలని ఎలా పట్టుకుని ఆపారు. ఆ చిన్నారి పాప ముందు చిరునవ్వుతో అలా నిలబడుతుంది. ఆ గిన్నెను తీసుకుని పాలన్నింటినీ కూడా ఒక్క చుక్క కూడా మిగల్చకుండా మొత్తం తాగేస్తుంది. ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. అమ్మవారు ఆ పాప ఎదురుగా సాక్షాత్తుగా ప్రత్యక్షమైంది. కానీ ఆ చిన్న పాపకు తెలియదు కదా, అది అపురూపమైన రూపమని, అందరూ చూడలేని రూపమని, ఎవ్వరూ చూడలేని తెలియదు ఆ పాపకి. అందరూ చూడలేని ఒక అపురూపమైన ఒక రూపమును ఆ పాపకు అస్సలు తెలియదు. ఇంకా అమ్మవారు ఒక దేవత అని తెలిస్తే పలుకుతుందని ఏమైనా తెలుస్తుంది. అప్పుడు ఆ పాపకు మనం పిలిస్తే పలుకుతుందని, అమ్మ పలుకుతుంది, వింటుంది అని ఆ పాపకు ఆనందిస్తుంది. ఇక ఆ పాప వాళ్ళ నాన్నకు అనుకోకుండా ఒక్కరోజు ప్రయాణం కాస్త 4 రోజులకి మారింది. ఇక దాంతో పాప ప్రతిరోజు తనే పాలు తేవడం, అమ్మవారికి నివేదించడం, అది అమ్మవారికి చాలా బాగా నచ్చుతుంది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, అమ్మవారు పాలు తాగడం ఇలా జరిగిపోతూ ఉండగా ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లి తండ్రి తిరిగి వస్తూ ఉన్నారు. అదే సమయంలో పాప అమ్మవారికి పాలను ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో వాళ్ళ అమ్మా నాన్నగారు పాప చేతిలో ఉన్న పాల గిన్నెను చూసి వాళ్ళ నాన్న ఆ పాలు గిన్నెను చూడగానే ఆ పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు. పాప గుడిలో అమ్మవారు పాలు తాగిన విషయాన్ని అంతా కూడా వాళ్ళ నాన్నతో చెప్తుంది. వాళ్ళ నాన్న పాప మాటలు అస్సలు నమ్మకుండా అమ్మ పాలు తాగడం ఏంటే, నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు, అమ్మ పేరు చెప్పి నువ్వే పాలు తాగేసావా ఏంటి అని నిలదీస్తాడు. నిజం చెప్పు అని అడుగుతాడు. అమ్మవారికి ప్రతిరోజు కూడా పాలు పెట్టకుండా నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అని ఆగ్రహంతో అన్న రాని మాటలు అంటాడు. ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మలేదు. ఇక అతను మరునాడు పాప వెంట అమ్మవారి మందిరానికి పాలు తీసుకుని వెళ్తాడు. రోజులాగే పాప ఆ రోజు కూడా పాలను అమ్మవారి ముందు ఉంచుతుంది. ఇంకా అమ్మవారు, ఇదిగో అమ్మా తల్లి, నీకోసం పాలు తెచ్చాను, దుర్గమ్మ తల్లి దా వచ్చి పాలను తాగు అని పిలుస్తుంది. అమ్మ రాదు. లేదు. అప్పుడు పాప తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. అంటే నువ్వు చెప్పింది అబద్ధం కదూ, రోజు నిజంగా అమ్మనే పాలు తాగి ఉంటుంది దుర్గమ్మ తల్లి అని చెప్తున్నావు, ఈరోజు కూడా వచ్చి తాగాలిగా, ఎందుకు రాలేదు, ఎందుకు తాగలేదు అని అంటాడు తండ్రి. అని కూడా చూడకుండా, చిన్న పిల్లని కన్న తండ్రిని కూడా చూడకుండా నాతో అబద్ధాలు ఆడుతున్నావా, మాటలతో మోసం చేస్తావా అంటూ ఎన్నో కథలు చెప్పి నన్ను మోసం చేశావు, ఎంత నమ్మక ద్రోహం చేశావు, అమ్మవారికి తెచ్చిన పాలని పొట్టలో పోసేసుకున్నావుగా ఉండున్నావు కదూ, చెప్తున్నాను, నీ నాటకం ఆడావు, నేను ఊరికే వదలను నిన్ను అంటూ పాపను కొట్టబోతాడు. ఇక పాప భయంతో గజగజ వణికిపోతుంది. ఏమి చేయాలో తెలియట్లేదు. ఇంకా ఏం చేయాలో తెలియక గట్టి ఏడుస్తూ, అమ్మా రామ్మా, దుర్గమ్మ తల్లి, నాన్న నేను చెప్పేది వినడం లేదమ్మా, ఒక్కసారి వచ్చి ఈ పాలును తాగమ్మా, ఎందుకు రావట్లేదమ్మా, నువ్వు నన్ను నాన్న ముందు దోషిగా ఉంచుతున్నావు, నిర్దోషిగా నిలబెట్టు తల్లి, దోషిగా నిలబెట్టేసేస్తున్నావు, ఈరోజు నాన్న నేను చెప్పే మాటలు అబద్ధమని అంటున్నాడు, మోసం చేశానని అంటున్నాడు, ఒక్కసారి రామ్మా అని
పాలను తాగు తల్లి, నా మాటలు విను, నా మాటలు వినట్లేదు నాన్న, నువ్వు వచ్చి పాలు తాగితేనే నా మాటలు నాన్న నమ్ముతారు, లేకపోతే నన్ను బాగా కొడతారు, ఆ దెబ్బలు నేను భరించలేను, అమ్మ ఒక్కసారి రా అమ్మ దుర్గమ్మ తల్లి, ఒక్కసారి వచ్చి ఈ పాలను తాగు తల్లి అంటూ అమ్మవారిని బ్రతిమలాడుతూ ఉంటుంది, కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా ఏడుస్తూ ఏడుస్తూ పాప అమ్మ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అమ్మ విగ్రహాన్ని గట్టిగా కౌగులించుకుని, అమ్మ ఒక్కసారి రా అమ్మ దుర్గమ్మ తల్లి, ఇన్ని రోజులు వచ్చావు కదా, నేను పెట్టిన పాలన్నీ తాగావు కదా, ఈ ఒక్కరోజు రా అమ్మ దుర్గమ్మ అంటూ పాప అమ్మవారి విగ్రహాన్ని వదలకుండా ఏడుస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళ నాన్నగారు ఆగు, నీ పని చెప్తా అని కర్ర తీసుకురావడానికి గుడి బయటకు వెళ్తాడు. ఇక ఆయన కర్ర తీసుకుని లోపలికి వచ్చే సమయానికి అప్పుడు అమ్మవారు వచ్చి పాపతో ఇలా అంటుంది, భయపడకు బిడ్డ, నేనున్నానుగా, నీ తల్లిని నేనున్నాను, నాన్న నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా, నా కోసం నువ్వు ఎంత ప్రేమగా పాలు తీసుకొచ్చావు, ఎంత ప్రేమగా పాలు పెట్టావు, నువ్వు నన్ను ప్రేమగా బ్రతిమలాడుకున్నావు, నన్ను ముద్దు చేశావు, అలాంటి నిన్ను ఏడిపిస్తానా తల్లి, అలాంటి నీకు బాధ కలిగేలా చేస్తానా, నాన్న నిన్ను కొడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా, నేనున్నానుగా, వచ్చానుగా, భయపడకు, కన్నీళ్లు తుడుచుకో అంటూ పాప తలను ప్రేమగా నిమురుతూ కన్నీళ్లను తుడుస్తూ, ఏది ఆ పాల గిన్నె ఇటు ఇవ్వు అంటూ గిన్నె తీసుకుని మొత్తం పాలన్నీ కూడా ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగేస్తుంది దుర్గమ్మ తల్లి. అది చూసిన పాప వాళ్ళ నాన్నగారు అలా ఆగిపోయాడు. అలా ఆగిపోయి ఆయనకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి, నోట మాట రావడం లేదు, కాళ్ళు చేతులు కదలడం లేదు, ఉన్న చోట అలా వణికిపోతూ అలా అమ్మవారి రూపాన్ని కళ్ళ నిండా నింపుకుని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇది కదా అమ్మవారు అంటే, ఇది కదా కరుణాసాగరి తల్లి, అమ్మ అంటే ఇది కదా అమ్మవారు అంటే, ఇది కదా దయామూర్తి అమ్మవారు అంటే, ఇది కదా అమ్మవారి ప్రేమ అంటే, అమ్మవారు ప్రేమ ఎక్కడుంటే ఆ ప్రేమకు దాసోహం అంటుంది అనడానికి నిదర్శనం ఇదే కదా. నడిచే దైవం అమ్మ, కదిలే దైవం నా తల్లి కనకదుర్గమ్మ కదా అని తన మీద రవ్వంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు నిలువెల్లా కరిగిపోయి పరుగు పరుగున తను వచ్చేస్తుంది అనడానికి నిదర్శనం ఇదే కదా. తనని ప్రేమతో పిలవాలే కానీ చిన్న పిల్లలు అయినా పెద్దవారు అయినా సరే ఎవరైనా సరే నేను ఉన్నాను అంటూ పరుగు పరుగున వచ్చి హక్కున చేర్చుకుంటుంది తల్లి. ఇది కదా నీ తల్లి ప్రేమ అంటే. నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే ఆ పాపకు సాక్షాత్తు అమ్మవారు కనిపించారు. ఆ చిన్న పాప పెట్టిన మా పాలను అమ్మవారు తాగారు అంటే నిజంగా మనం కూడా ఎంత ప్రేమగా ఏదైనా పెట్టేటప్పుడు కానీ పిలిచేటప్పుడు కానీ అమ్మవారిని మన ఎదురుగా మనకు కూడా అలా కనిపిస్తే ఎంత బాగుంటుంది. నిజంగా వస్తారు అమ్మవారు కనిపిస్తారు అంటే అమ్మవారి రూపంలో కాకుండా ఏదో ఒక రూపంలో మనం పిలిచినప్పుడు తప్పకుండా వస్తారు అమ్మవారు. మనం పెట్టేది స్వీకరించే వెళ్తారు, కానీ మనం అమ్మవారిని గుర్తించలేము, గుర్తించే స్థితిలో మనము ఉండలేము. మనం గనుక అమ్మవారి రూపాన్ని మనం గనక గ్రహించగలిగితే, అందుకంటే మనకు ఉన్న ఈ బిజీ లైఫ్లో మన ఆలోచనలో మనసు మైండు మెదడు అన్నీ కూడా గజిబిజిగా నిండిపోయి ఉన్నాయి కనుకనే చెత్తతో నిండిపోయి ఉన్నాయి, చెత్త లాంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నాయి. అంత చెత్తని మన మనసులో మైండ్లో నింపుకుని ఉన్నప్పుడు అమ్మవారు ఎదుట నిలబడితే కూడా మనం గుర్తించలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతున్నాం. అంతే. ఇక ఈరోజు అమ్మవారు చెప్పేశారండి. ఈ కథను ఎవరైతే రాత్రి పడుకునే లేపు విని పడుకుంటారో వారికి మరుసటి రోజు కల్లా నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని దుర్గమ్మ తల్లి అయితే మరి ఏ రూపంలో కనిపిస్తారో ఎలా వస్తారో అది నిజంగా గుర్తిస్తే మన అదృష్టం, లేకపోతే మన దురదృష్టం అని అనుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. కలిగించినట్లయితే నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదా. మీకు ఎంతగా నచ్చినప్పుడు చాలామంది చెప్తూ ఉన్నారు చాలా బాగుంటున్నాయి అక్క అని. మరి మీకు నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అంతటిదాకా మరలా మీకు నచ్చిన ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.
సాక్షాత్తు అమ్మవారే ఈ సందేశాన్ని ఇచ్చినప్పుడు మనం ఇంకెంత కృతజ్ఞతగా కలిగి ఉండాలి. మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్ళడం వల్ల మనకు కూడా అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయండి. మరి మీ అందరి తరపున నేను కూడా ప్రతిరోజు పూజలు అనేవి చేయించుతూ ఉన్నాను. మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీకున్న సమస్యను మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా పేరు పేరున మీ అందరి గురించి అమ్మవారికి అయితే విన్నవించుకుంటాను. మరి అలా చేస్తారు కదూ. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.